వారెవా ఏం ఆట మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ సెమీఫైనల్లో ఆసీస్ పై సంచలన విజయం 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్ జెమిమా రోడ్రిగ్ సూపర్ సెంచరీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్ సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ ఫైట్ ఎక్కడ గెలిచినాం మరి మనం ప్రత్యర్థి బలమైన ఆస్ట్రేలియా లక్ష్యం 339 పరుగులు పట్టుమని 10 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే స్టార్ ఓపెనర్ స్మృతి మందాన షెఫాలి వర్మ అవుట్ అయ్యారు ఇద్దరు కూడా అవుట్ అయ్యారు మరి అంతే ఇక మ్యాచ్ అయిపోయింది ఇక మనం ఓడిపోయినాం అనేటువంటిది చాలా మంది జనాలు ఫిక్స్ అయ్యారు అభిమానులందరిలో నిరాశ నిస్పృహ ఇక గెలవం మనం గెలిచే ప్రసక్తి లేదు దరిదాపుల్లో కూడా లేవనేటువంటిది వచ్చింది కానీ ఎవరు ఊహించని విధంగా జెమిమా రోడ్రిగ్స్ 127 నాట్అవుట్ సూపర్ సెంచరీతో మాయ చేసింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89తో కలిసి చెలరేగిన జెమిమా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై భారత్ను గెలిపించి వారెవా అనిపించింది సెమీఫైనల్లో సో ఇది ఫైనల్కి వెళ్తారు ఇంకా మరి ఫైనల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి చూడాలి భారతదేశం గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి దీంతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ అదే క్రమంలో మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని పూర్తి చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది అలాగే లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో కంగారులు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది గురువారం జరిగిన సెమీస్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.5 ఓవర్లలో 338కి ఆల్అౌట్ అయింది అనంతరం చేజింగ్ లో 48.3 ఓవర్లు ఆడిన భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 341/5 వికెట్లు పోయినట్టు చేసి విజయం సాధించింది కీలక మ్యాచ్ లో సూపర్ బ్యాటింగ్ చెలరేగిన జెమిమా 217 వరల్డ్ కప్ సెమీస్ లో ఆసీస్ పై హర్మన్ ప్రీత్ కౌర్ 171 నాట్అవుట్ ఆడిన ఇన్నింగ్స్ ను గుర్తుకు తెచ్చింది ఆదివారం ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది సెమీఫైనల్లో నిన్న ఆస్ట్రేలియాతో గెలిచారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో ఎల్లుండి ఆదివారం నాడు ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది ఈ సౌత్ ఆఫ్రికాతో భారతదేశం ఆడుతుంది కాబట్టి భారతదేశం మహిళల క్రికెట్ టీం గెలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం